హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. ఈరోజైతే ఫ్రైడే ఇలా ముగ్గు పెట్టుకున్నాను. ఎలా అనిపించిందండి నా ముగ్గు? మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ధూపం వేసేస్తాను ఇల్లంతాను. ఇల్లంతా ధూపం వేసుకుంటే ఒక పాజిటివిటీ కదండి. చక్కగా ధూపం వేసి ఆ ధూపాన్ని బయట పెడతాను. అది అలా ఇంట్లోకి వస్తుంటే ప్రశాంతంగా ఉంటుందండి. మనం వీక్లీ వన్స్ అయినా ధూపం వేసుకుంటే ఇంట్లో ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఉంటే పోతుందంట. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. తర్వాత ఏంటంటే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. చక్కగా అలంకరించేసుకొని చక్కగా తండ్రికి పూజ చేసేసుకుంటే ఏదో ప్రశాంతత, హ్యాపీ ఫీల్. ఇలా అయితే అలంకరించుకున్నాను మా దేవుడిని. పూజ అంతా అయిపోయిన తర్వాత కుకింగ్కి రెడీ అవ్వాలి కదా మరి. ఈరోజైతే నేను ఉప్మా చేస్తున్నానండి. అందరూ సేమియా పలుకులు వేరేగా, తర్వాత బన్సీ రవ్వ వేరేగా చేస్తారు కదా. ఈరోజు రెండు కలిపి ఉప్మా చేస్తున్నాను. అది బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. 1:1.5 గ్లాస్ ఏమో సేమియా పలుకులు తీసుకున్నాను. అవి కొంచెం ఆయిల్ వేసుకొని అవి రోస్ట్ చేయాలన్నమాట. అది బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత అదే బాండీలోని మనం బన్సీ రవ్వ కూడా వేసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే బాగుంటుందండి. 1 గ్లాస్ సేమియా తీసుకుంటే 1 గ్లాస్ బన్సీ రవ్వ తీసుకోవాలి. ఆ రెండు డ్రై రోస్ట్ చేసుకుంటే పొడి పొడిగా వస్తుందన్నమాట ఉప్మా. ఆ తర్వాత ముందుగా పోపు దినుసులు రెడీ చేసుకోవాలి. రోస్ట్ అయిపోయాక శనగ పలుకులు, జీడిపప్పు, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు బాగా ఆయిల్లో వేగిపోయిన తర్వాత 1:2 రేషియోలో వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ అవ్వాలి. వాటర్ తెరలాలన్నమాట. బాగా తెరిలితే అప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న నూకలు ఉన్నాయి కదండి, అంటే బన్సీ రవ్వ, సేమియాను అది వేసేసుకోవాలి. కొంచెం ఉడుకుతున్నప్పుడు సిమ్లో పెట్టేయాలన్నమాట. సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుంటే ఉప్మా అయితే చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. సపరేట్గా చేసుకుంటే మనకు టేస్ట్ అంతగా తెలియదు. ఈ రెండు కలిపి చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్ అయితే సెట్ అయిపోయింది. ఆ తర్వాత అదంతా తుల్లిందనేసి కొంచెం క్లీన్ చేసేస్తున్నాను. ఎప్పుడప్పుడు చేసేసుకుంటే బాగుంటుంది. ఇవాళ కుకింగ్ అంతా అయిన తర్వాత ముగ్గు పెడదామనేసి ఇంకా పెట్టలేదన్నమాట. సో ఉప్మా అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో దించే ముందు ఒక్క స్పూన్ నెయ్యి అలా వేసుకున్నాం అనుకోండి, మంచి అరోమా వస్తుంది. డైలీ ఒక 1 స్పూన్ నెయ్యి తింటే చాలా మంచిదండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా మంచిదండి నెయ్యి అన్నది. చాలామంది ఏంటంటే నెయ్యి ఫ్యాట్ ఇదని అనుకుంటారు, కానీ హెల్త్కి చాలా మంచిదండి. ఆయుష్ని పెంచుతుంది. చాలా మంచిది, నెయ్యి వాడండి. ఆ తర్వాత ఉప్మా అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత వంకాయ బఠానీ వండుదామని ముందుగా ఆయిల్ వేసుకొని బఠానీ నైటే నానబెట్టేసుకొని తర్వాత మసాలా పెట్టి వండుతానండి. ఎలా అంటే కుక్కర్లో వండుతాను, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ వేసేస్తాము. ఆ తర్వాత మసాలా పేస్ట్ కూడా వేసాను. మసాలా పేస్ట్ ఏం లేదండి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటో, హోల్ గరం మసాలా పేస్ట్ వేసేస్తాం. ఆ పేస్ట్ వేసాను అనమాట. ఇలా మసాలా నార్మల్గా వండుకునే కన్నా ఇలా మసాలా పెట్టి వండుకుంటే కుక్కర్లోని వంకాయ బఠానీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. అది బాగా వేగిపోయిన తర్వాత బఠానీ మనం కడిగేసి బఠానీ కూడా వేసేసుకోవాలి. గ్రీన్ బఠానీ అయినా బాగానే ఉంటుంది, ఎల్లో బఠానీ అయినా బాగుంటుంది. ఆ తర్వాత వంకాయ కూడా వేసేస్తున్నాను. ముందుగా కట్ చేసి వాటర్లో వేసుకున్నాను. ఆ వంకాయ కూడా అందులో వేసేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి మీ ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు. వేసేసి దాన్ని సరిపడా వాటర్ వేసుకొని దాన్ని లిడ్ పెట్టేయడం. ఒక 4 విజిల్స్ వచ్చాయనుకోండి, కూర ఉంటుంది. మంచి టేస్ట్, చాలా బాగుంటుంది. అంటే రొటీన్గా చేసే కన్నా ఇలా డిఫరెంట్ ఒక్కొక్క స్టైల్లో చేసామనుకోండి, మనకి టేస్ట్ కూడా మారుతుంది. రోజు ఒకేలా తినాలంటే బోర్ కదండి. ఎలా ఉన్నాయండి ఎండలు? బీభత్సంగా ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా దారుణంగా ఉంటుంది. నా గొంతు అయితే మాత్రం ఇగ్నోర్ చేయండి. ఎండ తట్టుకోలేక ఎక్కడికి వెళ్తే అక్కడ జ్యూసెస్ తాగేయడం, ఐస్ వాటర్ తాగేయడం చేసేస్తున్నాను. దానివల్ల కోల్డ్ వచ్చేస్తుంది.
ఎండల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళకండి. ఏ పనున్నా మార్నింగ్ ఆర్ ఈవినింగే చేసుకోండి తప్ప ఎండలో మాత్రం ఎక్కడికి వెళ్ళకండి. తర్వాత ఎండ నుంచి రాగానే మాత్రం కూల్ వాటర్ తాకండి. వెంటనే కాళ్ళు చేతులు కూడా కడుక్కోకండి. ఏదో సర్వే ప్రకారం అయితే ఎండ నుంచి రాగానే కూల్ వాటర్ తాగామనుకోండి కొలాప్స్ అయిపోయి పడిపోతామంటండి. సో ఎట్టి పరిస్థితుల్లో రాగానే కూల్ వాటర్ అయితే తాగొద్దు. కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి. తర్వాత తోటకూర పుల్ల బెల్లం కూర వండుతున్నానండి. ఆ తర్వాత ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ కట్ చేసి వేసేసాను. తర్వాత కొంచెం పోపు దినుసులు కూడా వేసుకోవాలండి అందులో. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకున్న తర్వాత అది బాగా వేగిన తర్వాత టమాటో వేసుకోవాలి. ఆ టమాటోలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. అన్నిట్లోని ఇవన్నీ వేస్తానండి. ఎందుకంటే టేస్ట్ అనేది మంచిగా తెలుస్తుందన్నమాట మనకి. ఇప్పుడు ఈ సమ్మర్లోని కొంచెం జాగ్రత్తగా ఉంటూ మంచిగా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఎండలో తిరగకుండా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. బాలేదు అసలు చాలా దారుణంగా ఉంటున్నాయండి. బయటికి అసలు రాలేకపోతున్నాము. మీకు ఎలా ఉందో కానీ విజయనగరం అయితే చాలా వేడండి. ఆ తర్వాత ఏమో ఈ తోటకూర కూడా వేసేసానండి. ముందుగా తోటకూర ఏంటంటే కడిగేసి ఉప్పు వేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఆ తర్వాత కడిగేసిన తోటకూర చాలా ఫ్రెష్గా ఉందండి తోటకూర. అది వేసేసుకున్నాను ఒక 2 కట్టలు. ఎక్కువ చేయట్లేదు. మళ్ళీ నైట్కి అది తినకూడదు. ఈ సమ్మర్లోని తోటకూర అనేది ఒక పూట తింటేనే మంచిదండి. ఈ సమ్మర్ అనేది చాలా ఘోరంగా ఉందండి. చిన్నపిల్లల్ని మెయిన్గా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అవి బాగా వచ్చేస్తున్నాయి, ఫీవర్స్ అలాంటివన్నీను. చాలా కేర్ తీసుకొని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు కదండి వాళ్ళ ప్రాబ్లం ఇది అనేసి. సో వాళ్ళకి ఏంటంటే డైలీ ఏదో ఒక బాడీకి చలవ చేసే పదార్థాలు ఇవ్వండి. ఆ తర్వాత కొంచెం చింతపండు రసం కూడా వేసుకున్నాను, కొంచెం బెల్లం కూడా వేసుకున్నాను. అది కాస్త బాయిల్ అవ్వాలి. కూర దగ్గరికి అయిపోతుంది, అప్పుడు దించేసుకోవడమేనండి. చాలా కేర్ఫుల్గా పిల్లలకి మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకి తెలియదు కదండి, ఏదైనా ప్రాబ్లం వచ్చినా చెప్పలేరు, వాళ్ళు చిన్నపిల్లలు కదా. చాలా కేర్ఫుల్గా చూసుకోండి. తర్వాత మొన్న ఉపారం పెట్టాను, ఆ క్లిప్స్ ఇందులో యాడ్ చేశాను అనమాట. అంటే దండుమారమ్మ తల్లికి, నూకాలమ్మ తల్లికి, తర్వాత పైడితల్లమ్మ తల్లికి ముగ్గురికి పెట్టాను. ముందుగా అక్కడ పసుపు రాసుకొని అది ముగ్గది పెట్టేశాను. తర్వాత గోడకి కొంచెం పసుపు రాసి బొట్లో పెట్టాను. చక్క ముగ్గది పెట్టేశాను. అష్టదళ పద్మం వేశాను. వేసుకున్న తర్వాత ఉపారం నార్మల్గా అందరూ పెట్టినట్టేనండి. ముగ్గు పెట్టేసుకొని దాని మీద ఆకు వేసుకొని 3 పోగులు అన్నం పెట్టి దాని మీద పప్పు, నెయ్యి, అట్టు, తాంబూలం, చీర పెడతామండి. తర్వాత తల్లిని తలుచుకొని దండం పెట్టుకుంటాము. మొన్న దండుమారమ్మ పండగ అయింది కదండి ఇక్కడ. తర్వాత నూకాలమ్మ తల్లికి కూడా ఉపారం పెట్టలేదన్నమాట, అందుకనేసి వాళ్ళు పెట్టేస్తున్నాను. ఇది మొన్న చేసింది, ఈ క్లిప్ యాడ్ చేశాను అనమాట. 3 పోగులు వేయాలి అన్నం చక్కగాను. వేసి దాని మీద పప్పు, పెసరపప్పు ఉంటుంది కదండి, పెసరపప్పు వేసుకొని దాని మీద నెయ్యి వేసుకొని మనం ఎలా తింటామో దేవుడికి కూడా అలాగే పెట్టాలటండి. మనం ఎలాగ ఆకులు అన్నీ పెట్టుకుంటామో అలాగే పెట్టుకొని, మనం ఎలా గ్లాస్తో వాటర్ పెట్టుకుంటామో అలాగే దేవుడికి కూడా తాగడానికి నీళ్ళు పెట్టాలంటండి. అంటే మీకు తెలిసే ఉంటుందిలేండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనం ఎలా తింటామో శుభ్రంగా అలాగే దేవుడికి కూడా శుభ్రంగా మంచిగా చేసి పెట్టాలి. మనం ఎలాగా చేసుకుంటామో ఆ దేవుడికి కూడా అలాగే చేసి పెట్టాలి. చలివిడి వడపప్పు చల్లదనం కదండి, తాంబూలం, ఆ తర్వాత చీర. తర్వాత దీపంకి రెడీ చేస్తున్నాను, దేవుడి దగ్గర దీపారాధన చేద్దామని. దేవుడి దగ్గర దీపారాధన తర్వాత అక్కడ ఉపారం పెట్టాను కదండి, అక్కడ కూడా దీపారాధన చేస్తాను. అన్నిటికీ గంధము, కుంకుమ, బొట్లు చక్కగా అలంకరించుకొని నీట్గా శుభ్రంగా చేసుకుంటే ఏదో ప్రశాంతత, హాయిగా అనిపిస్తుందండి. చక్కగా శుభ్రంగా ఉంటాయి అని నేను చూడ్డానికి కూడా మంచిగా అనిపిస్తాయండి. చక్కగా దీపం పెట్టేశానండి దేవుడి దగ్గరను, ఉపారం దగ్గరను. నా వీడియోస్ మీ అందరికీ ఎలా అనిపిస్తున్నాయండి
చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచిగా వీడియోస్ చేసి పెడతాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ సజెస్ట్ చేయండి నా వీడియోస్ చూడమని. ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. సమ్మర్లో మాత్రం చాలా జాగ్రత్తగా పిల్లల్ని మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. చలవైనవన్నీ తాగండి. సబ్జా వాటర్, తర్వాత ఇంట్లో జ్యూసెస్ ప్రిపేర్ చేసుకొని తాగడం, తర్వాత నిమ్మకాయ నీళ్ళు తాగడం ఇలాంటివి చెయ్యండి. సగ్గు జావా, బార్లీ ఇలాంటివన్నీ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. అస్సలు ఈ సమ్మర్లో మాత్రం ఉండలేకపోతున్నాం. చాలా ప్రికాషన్స్ తీసుకోండి. ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది కదండి. మనం వడదెబ్బ అది తగలకుండా ఉంటుంది కాబట్టి సో కేర్ఫుల్గా ఉండండి. ఎండ